దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానముల శుభ కార్యక్రమమునకు వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనలు 37వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. అవును ప్రియ దైవజనమా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మౌనముగా నుండుకుంటూ ఆయనపై ఆధారపడుతూ ప్రార్థనాపూర్వకంగా మనము ఒక స్థితిగతులన్నీ కూడా కష్టములను, నష్టములను, ఇరుకులను, ఇబ్బందులను, నిందలను, అవమానములన్నీ కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన మీద ఏదైతే నిందలు, అవమానములు వస్తూ ఉన్నాయో వాటిలోంచి దేవుడు ఏం చేస్తుంట మనని వెల్లడిపరుస్తారంట. ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది. చూడండి దైవజనమా, మనం దేవునికి మార్గంలో చక్కగా నడుస్తూ ఉన్నప్పుడు మనం చేయని వాటికి కూడా అనేకమైనటువంటి నిందలను, అవమానంలో మనం భరిస్తూ ఉంటాం. తప్పిదం ఏది కూడా ఉండదు, మిస్టేక్ ఏది కూడా ఉండదు. కానీ దుష్టుడు ఏం చేస్తారంటే, ఎక్కడ నాకు దొరుకుతాడా, చిన్న అవకాశం దొరికితే, చిన్నగా ఏదైనా మార్పు దొరికితే దాన్ని పెద్దగా చేసి చూపెట్టేస్తూ ఉంటాడు అన్నట్టు. అయితే ఈరోజు నీ జీవితంలో అదే ఉందేమో. ఏమీ తప్పిదం చేయకపోయినప్పటికీ కూడా భయంకరమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నామేమో. మానసికంగా బాగా కృంగుదలకు వెళ్ళిపోతూ ఉన్నామో. చెయ్యని నిందను, చెయ్యని తప్పును నీ పైన వేస్తూ ఉన్నారేమో, అబండములు మోపుతూ ఉన్నారేమో. కానీ నీ మాత్రము మౌనముగా ఉండి ప్రార్థన చేయము. చూడండి దైవజనమా, దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధానంలో మౌనంగా వండుకుంటూ. అతడిపై ఏదైనా నింద మోపుదామా, ఏదైనా నెపం మోపి ఆయన అది చేద్దామా అని తనకు శత్రువులు అనేకమైన కపటోపాయాలను పన్ని ఆయన దేవుని దగ్గర ఏ తప్పిదం లేకపోయినప్పుడు కూడా చెరసాలలో సింహభూమిలో వేయడం జరిగింది. కానీ దానియేలు మాత్రము మౌనముగా వండుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు ఒక సింహముల నోరులో మూసివేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు కూడా భయంకరమైనటువంటి శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తాను ఉన్నప్పుడు, ఆయన మీద ఎన్నో కపటపాయములు పడినప్పుడు, శత్రువు వారి మీద లేచినప్పుడు దేవుడే దావీదును విడిపించి ఉన్నాడు. అయితే దావీదు చేసిందల్లా మౌన పోరాటం దేవుని సన్నిధానంలో. ఈరోజు నీవు కూడా మౌన పోరాటం చేయాలి ప్రభు సన్నిధానంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మాత్రమే నీ నిర్దోషత్వమును దేవుడు వెల్లడి పరుస్తాడు అనేకులకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో ఒక శ్రమ నీకు అనుభవించిందంటే నీవు మహిమ పరచబోతున్నావని అర్థం. దానికి ఒక కష్టం, ఒక శ్రమ నీ మీదకు వచ్చిందంటే దేవుడు నిన్ను మహిమ పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు, నీ జీవితమును అభివృద్ధి పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడడానికి వీల్లేదు. ఉన్న స్థితిగతులను బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి నిందలను బట్టి, అవమానాలను బట్టి, మానసిక ఒత్తిళ్లను బట్టి కావచ్చు, ఇంకా నానా సమస్యలను కావచ్చు, అది ఏదైనా కూడా దేవుడు నిన్ను సమస్యల నుంచి గొప్ప చేయడానికే నీకు ఈ సమస్యలన్నీ కూడా అనుమతించబడ్డాయి. కాబట్టి ప్రియ దైవజనమా, నువ్వు దిగులు పడక సంతోషించి గంతులు వేయి. ఉత్సాహించేటువంటి దినములు ఇవి. అనేకులకు దినములు రావి ఇలాంటివి. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు బాటలు బోధిస్తూ ఉన్నాడు. చూడండి దైవజనమా, శత్రువుకి, మేషకు, అభిజ్ఞులకు ఒక మరణ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వారు మరణమును తప్పించి జీవనం పొందుకొని అదే రాజ్యంలో, అదే రాజు చేత ఆ సింహాసనం ఎక్కించబడ్డారు. దానియేలుకు ఆ భయంకర శ్రమ వచ్చినప్పుడే తాను సింహభూమిలో పడడం జరిగింది. అదే రాజు ద్వారా మరలా సింహాసనం ఎక్కించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు భయంకర శ్రమలో చెరసాలలో పడ్డాడు. కానీ అదే రాజు చేత మరలా ఆయన సింహాసనం ఎక్కించబడ్డాడు. ప్రియ దైవజన్మ, నువ్వు ఏ సమస్య చేత నువ్వు సమస్యలను, సుడిగుండాలు, వలయాలు పడిపోతా ఉన్నావో, మరణకర స్థితిలో పడబోతా ఉన్నావో, పడి ఉన్నావు, నువ్వు సింహాసనం ఎక్కడానికి, నువ్వు జీవం కలగడానికి, ప్రభువు నామం మహిమపరచడానికే నువ్వు గమనించు, గుర్తించు. ప్రభు సన్నిధానంలో యథార్థంగా మౌనంగా వండుకుంటూ
ప్రార్థన చేసి అంతే, నీ కార్యం దేవుడు సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడక ధైర్యంగా ఉండమని ప్రభువు నీతో మాట్లాడుతాడు. నీ నీతిని వెల్లడిపరిచేవాడు దేవుడు, నీ నిర్దోషతను వెల్లడిపరిచేవాడు దేవుడు. కనుక అధైర్యం చెందుకు, నమ్మకమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ నమ్ముకున్న వారిని ఏ ఒక్కరు ఆయన విడిచిపెట్టినట్టుగా బైబిల్ చరిత్రలో లేదు, మానవుల చరిత్రలో లేదు. అందరూ విడిచిపెడతారు కానీ విడువని ఎడబాయని దేవుడు మనం కలిగి ఉన్నాం. కనుక నా ప్రియకుమారుడా, నువ్వు ధైర్యంగా ఉండి ముందుకు సాగమని ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, నీకు వందములు. ఈ మంచి ఉదయకాల సమయంలో మాకు మంచి శ్రేష్టకు మంచి వాగ్దానం ఇచ్చావు ప్రభు. నువ్వు జీవం పొందుకొని బలంను పొందుకొని మీద సమస్యల సుడిగుండాలలో ఉన్నావు ప్రభు. దాన్ని జయించడానికి నా ప్రభు నీ హస్తం మాకు తోడుగా వచ్చింది. మాతో మాట్లాడే ప్రభు నీకు వందములు. మాకంటే ముందు భక్తులు తోడుగా ఉన్నావు ప్రభు, మాకు తోడు వాగ్దానం చేశావు. నీకు స్తోత్రం. వారి వెళ్తాను మేము కూడా మీ నామ మహిమార్థమే వాడబడి సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందాల్సిందిగా ఆర్పిస్తాం. ఎవరితో అనారోగ్య వ్యాధుల చేత బాధల చేత బాధపడుతున్నారు, విడిపించండి. దయ్యపుత్ర శక్తుల చేత పీడిపడుతున్నారు, విడిపించండి. స్వతంత్రంలో నడిపించండి. ఆత్మకారం జరిగించండి. వివాహం కాని వారికి జ్ఞాపకం వేసి మంచి సంబంధంలో అనుగ్రహించండి. అయ్యా నీకే స్తోత్రం. గర్భిణితో ఉన్నవారికి జ్ఞాపకం వేసుకొని సుఖప్రసవం అందించండి ప్రభు. నీకు స్తోత్రం. గడిసింతల ప్రభుత్వాన్ని సుఖప్రసవం అందించి ఉన్నవా వారిని బట్టి నీకు స్తోత్రం. గర్భం లేని వారికి జ్ఞాపకం గర్భం తరలిస్తుంది ప్రార్థిస్తాం. ఉద్యోగం లేని వారికి జ్ఞాపకం మంచి ఉద్యోగం దయచేసిన ప్రార్థిస్తాం. రక్షణ లేని వారి రక్షణ అందించండి తండ్రి. పాప క్షమాపణ మారు మనసు నీ నామంలో వచ్చునుగా కానీ ప్రార్థిస్తుంటా ప్రభు. ఈ వాగ్దానం నమ్మి విశ్వాసించి తన్ని వారికి హృదయంలో స్వీకరిస్తున్నారు నా ప్రభ. దానియేలు పొందుకునే అద్భుతములు, శద్రకు మేషకు పొందుకునే అద్భుతములు తండ్రి, యోసేపు పొందుకున్న అద్భుతములు తండ్రి, దావీదు పొందుకున్న అద్భుతములు ప్రభువ, వీరి జీతాలు కూడా చూసి మీ నామ మహిమపరచాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇక వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ఉన్నట్లయితే ఇక వాగ్దానం అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, దేవుని చిత్తంలో సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఈ ఛానల్లో ఏదైతే మేము అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మీకు రావడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది చేసే ప్రయత్నం మీరు చేయండి ప్రభు నామమును బట్టి. ఇప్పటివరకు నిన్న దినమున మీ అందరి ప్రార్థన ద్వారా CBC ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. ప్రార్థించిన మీ అందరికీ కూడా సహకరించి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను.